బిజినెస్లో ఒక మిస్టేక్ చాలా ఎక్కువ మంది చేస్తారు. మార్కెటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, లేదు అంటే సేల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ బిజినెస్ సక్సెస్కి రెండు అవసరం. ఒక బిజినెస్కి మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది రెండు కళ్ళు లాంటిది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు యాడ్స్ రన్ చేస్తున్నారు, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇలా యాడ్స్ రన్ చేస్తున్నారు. మీకు లీడ్స్, ఎంక్వైరీస్ వస్తున్నాయి. అండ్ గూగుల్లో కస్టమర్ సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వెబ్సైట్ టాప్లో ఉంది ఆర్ మీ ప్రొఫైల్ టాప్లో ఉంది, మీకు లీడ్స్ వస్తున్నాయి. అంతా పర్ఫెక్ట్. అంటే ఇక్కడ మార్కెటింగ్ తన పని ప్రాపర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుండే మనకి సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ కస్టమర్ మనకు కాల్ చేసిన తర్వాత ఆర్ మన షాప్కి వచ్చిన తర్వాత ఆర్ మీటింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం కస్టమర్స్తో ఎలా మాట్లాడతాం, ట్రస్ట్ ఎలా బిల్డ్ చేస్తాము, తన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఇస్తాము, ఇవంతా కూడా సేల్స్. మార్కెటింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే కస్టమర్స్ని మీ దగ్గర తీసుకురావడం మాత్రమే మార్కెటింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వచ్చిన ఎంక్వైరీని ఆర్ లీడ్ని సేల్ కన్వర్ట్ చేయడమే సేల్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మనం మార్కెటింగ్ని పక్కన పెడతామో ఎక్కువ మంది కస్టమర్స్ మన దగ్గర రారు. అదే మనం సేల్స్ని ఇగ్నోర్ చేసాము ఆర్ సేల్స్ మనం పక్కన పెట్టామనుకోండి, వచ్చిన కస్టమర్స్ ఆర్డర్ కన్వర్ట్ అవ్వరు, సేల్ కన్వర్ట్ అవ్వదు. అందుకే ఒక బిజినెస్ అనేది గ్రో అవ్వాలి అంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ రెండు కూడా ప్యారలల్ పనిచేయాలి. రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేట్ బిజినెస్లు ఎప్పుడు కూడా మార్కెటింగ్ ఇగ్నోర్ చేయదు, అలా అని సేల్స్ కూడా ఇగ్నోర్ చేయదు. మార్కెటింగ్ అనేది కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, సేల్స్ అనేది ట్రస్ట్ని బిల్డ్ చేసి ఆ పర్సన్ని మన దగ్గర కొనేలాగా చేస్తుంది. మన బిజినెస్కి మార్కెటింగ్ అండ్ సేల్స్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బిజినెస్ కంటెంట్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.